పోయి పర ఇంట్లా కూసుంటే కొడక నీయాలు కన్నీరు కలువాలై పారే నీయాలు కన్నీరు ఎల్లు ఎల్లు ఎల్లమ్మో మా ఊరాలెల్లమ్మ కాళ్ళ గజాలి అమ్మో మా ఊరాలెల్లమ్మ. అందరికీ నమస్తే. మా ఊర్లో మరో జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎన్నో పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలని వెలికిస్తున్నటువంటి మధు జేటీవీ ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి అద్భుతమైన కళాకారుడు ఎన్నో పాటలు పాడి ఈరోజు మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చిన ఒకసారి తను ఎలాంటి పాటలు పాడుతూ ఉంటాడు, పల్లెల్లో ఉన్నటువంటి జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా తను ఎంచుకున్న ఈ పల్లె పాటల గురించి ఏ విధంగా పాడతాడో ఒకసారి ఎన్నో రికార్డింగ్లో పాడి ఈరోజు మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తామని ఒకసారి ఆ తమ్ముని పరిచయం చేసుకుందాం. ముందుగా మా ఛానల్కి వచ్చిన ప్రతిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, మీ ఊరు పేరేంటి, నీ పేరు ఒకసారి పరిచయం చేసుకుందాం అన్న. ఓకే అన్న, మా విలేజ్ వచ్చేసి పర్వతపల్లి అన్న. ఓకే, ఎక్కడ పర్వతపల్లి? వికారాబాద్ డిస్టిక్, తాండూరు నియోజకవర్గం. ఇంతకు ముందు రంగారెడ్డి డిస్టిక్ ఉండే, అది ఇప్పుడు రీసెంట్గా వికారాబాద్ డిస్టిక్ చేసారు. అయితే అక్కడ నా పేరు వచ్చేసి బందెప్ప, కాకపోతే బన్నీ సింగర్ అంటారు అందరు. బన్నీ సింగర్ అంటారు అందరు ఆల్మోస్ట్. ఓకే, ముందుగా మన ఛానల్లో ఇంటర్వ్యూ చేసే ముందు ఒక మంచి జానపదం పాడుకొని పెట్టాది అన్నా నీయాలో అన్నా నీయాలో నంజాని పెట్టదిరా చెల్లాలనికో చెల్లాలనికో వడవేకి తులసూరు వాదాండకాయో వాదాండకాయో కూరోండి పెట్టాది అన్నా నీయాలో అన్నా నీయాలో నంజాని పెట్టదిరా చెల్లాలనికో చెల్లాలనికో తోట అంత విషమాయే తోటి రఘురామో తోటి రఘురామో వాలే ఎంత వద్దమాయే వన్న రఘురామో వన్న రఘురామో. వికారాబాద్లో ఉన్నటువంటి జానపదాలు ఏ విధంగా ఉంటాయి ఇట్లా మామూలుగా అంటే ఇప్పుడు కల్వనికి పోతుంటే వాడుతుంటారు, చేనుల పని ఎక్కువ, అంటే చేనుల పనిలోనే వాడుతూ ఉంటారు. అక్కడిని నేను నేర్చుకున్నాను. అంటే మీ కుటుంబం నుంచి మీ అమ్మగారు పాటలు పాడుతుంటారు? అమ్మనే బాగా చిన్నప్పటి నుంచి అంటే నాకు తెలియదు, నాకు తెలివి వచ్చినప్పటి నుంచి అలా అమ్మ సాంగ్స్. అంటే బావి దగ్గరికి వెళ్ళేటప్పుడు కలుపులో పాటలు చాలా పాటలు పాడుతుంది. అంటే నువ్వు పాటలు నేర్చుకోవడానికి కారణం అమ్మనే? అమ్మ పాడడం వల్ల నేర్చుకుందా? అంటే అమ్మతో కలవిట్లో పోయినప్పుడు ఆ ఒడ్డు మీద కూర్చొని పాడిన, అంటే అమ్మ నేను ఇద్దరం పని చేసుకుంటూ అమ్మతో పాటు పాడుతుంటాను. అమ్మ వాడుతుంటే నేను వెనకాల వాడుతుంటే అమ్మ ఏమంటుండే అంటే నా లెక్కన వాడతావరా అని అంటుండే. అంటే అమ్మ పాడిన పాటలు ఇప్పుడు అమ్మ పాడుతున్నారు. అంటే అమ్మ నేర్పిన పాటలే అభినయం, అమ్మ నేర్పిన సాంగ్సే ఇప్పటికీ. ఒకటి ఓలీ సాంగ్ అనేది అమ్మ పాటనే వాడేసిన నేను యూట్యూబ్లో వాడారా? రికార్డింగ్ అయిందా? ఏ స్టూడియోలో పాడినా? డియర్ ఫోక్ మ్యూజిక్ ఛానల్. ఒక్కసారి హోలీ పాట మాకోసం ఒకసారి. కామెడీ ఊసే ఎన్నియాలో ఎన్నియాలో కామెడీ దెంప ఎవరు లేరు ఎన్నియాలో ఎన్నియాలో కామెడీ ఆసే ఎన్నియాలో ఎన్నియాలో కామెడీ దెంప ఎవరు లేరు ఎన్నియాలో ఎన్నియాలో తెల్లదామర పువ్వు ఊసే ఎన్నియాలో ఎన్నియాలో తెల్లదామర పువ్వు ఊసే ఎన్నియాలో ఎన్నియాలో ఎర్ర మోదుగు పువ్వు ఊసే ఎన్నియాలో ఎన్నియాలో ఎర్ర మోదుగు పువ్వు ఊసే ఎన్నియాలో ఎన్నియాలో ఆ ఊరు తిరిగి ఎన్నియాలో ఎన్నియాలో మేము కాముడు కాల్చ వచ్చినాము ఎన్నియాలో ఎన్నియాలో కామెడీ ఊసే ఎన్నియాలో ఎన్నియాలో కామెడీ దెంప ఎవరు లేరు ఎన్నియాలో ఎన్నియాలో. అంటే అమ్మ పాడిన పాటే మీరు రికార్డింగ్లో పాడారు? అంటే అమ్మ నార్మల్గా జానపదం లోపల పాడింది, దాన్ని నేను రాసుకొని ఇంకా అక్కడ మ్యూజిక్ విని ఇక్కడ సాంగ్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకే, అంటే దాదాపుగా అమ్మ ఎన్ని పాటలు పాడుతూ ఉంటుంది? అమ్మాయి అన్ని వాడుతూ ఉంటాయి, పెళ్లి సాంగ్స్ వాడుతుంది, ఇంకా మామూలుగా అన్ని సాంగ్స్ వాడేది. ఇప్పుడు అమ్మ నేర్పిన పాటలలో నీకు ఇష్టమైన పాట ఏం పాట? నాకు ఇష్టమైన పాట అమ్మ దగ్గర అంటే ఒక కొడుకు తల్లి అంటే పెళ్లి చేస్తుంది కొడుకుకు, అంటే కోడలు పోయి వేరే ఇంట్లో, అంటే కొడుకు వెళ్ళి వేరే ఇంట్లో కూర్చుంటే కోడలు ఏమంటది అంటే ఏడ్చుకుంటూ ఇంటి ముందర కూర్చుంటది. కూర్చుంటే ఒకసారి ఆ పాట. సరే పాట.
ఉడకినంతొడకింది తడక కొరగిందే వమ్మని కోడలిని ఏమన్నావమ్మో వమ్మని కోడలిని నువ్వయ్యి పర ఇంట్లా కూసుంటే కొడక నీయాలు కన్నీరు కలువాలై పారే నీయాలు కన్నీరు నంతొడకింది తడక కొరగిందే వమ్మని కోడలిని ఏమన్నావమ్మో వమ్మని కోడలిని సింతాసేటుకు 2 సీమిన్లే గట్టి శివుడు మేచిన పెండ్లి నేను చేస్తే కొడుకో శివుడు మేచిన పెండ్లి ఉడకినంతొడకింది తడక కొరగిందే వమ్మని కోడలిని ఏమన్నావమ్మో వమ్మని కోడలిని నువ్వయ్యి పర ఇంట్లా కూసుంటే కొడక నీయాలు కన్నీరు కలువాలై పారే నీయాలు కన్నీరు రాగి సేటుకు 2 లాయిట్లే గట్టి రాజులు మేచిన పెండ్లి నేను చేస్తే కొడుకో రాజులు మేచిన పెండ్లి ఉడకినంతొడకింది తడక కొరగిందే వమ్మని కోడలిని ఏమన్నావమ్మో వమ్మని కోడలిని. లేకపోతే సారంగ దర్యా ప్రోగ్రాంలో ఎప్పుడు అందులోకి వెళ్ళలేదా? లేదన్న, నేను ఇప్పుడే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో రైటర్ రామ్లన్న నాకు పరిచయం అయ్యి ఇన్స్టాలో మెసేజ్ చేసి నా సాంగ్స్ నేను అందులో పెట్టిన అనమాట ఇన్స్టాగ్రామ్లో. అయితే అందులో చూసి తమ్ముడు నువ్వు సాంగ్స్ బాగా పాడతావు, మరి మా ఛానల్ పాడతావు అంటే పాడతాను అంటే ఏ సాంగ్ అన్న అంటే ఇట్లా సమ్మక్క సారక్క జాతర ఉంది కదా, సమ్మక్క సారక్క జాతర గురించి ఒక సాంగ్ ఉంది నేను రాసిన, ఆ సాంగ్ వాడు అని అన్నాడు. అందులోకి వెళ్ళి నల్గొండ వెళ్ళి పాడేసి వచ్చినాను. రమేష్ అన్న అంటే సమ్మక్క సారక్క జాతరలో కూడా నీ పాట రిలీజ్ అయింది. ఒకసారి ఆ పాట ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి మా కోసం, అదే చూసిన వ్యూవర్స్ కోసం ఒకసారి ఆ పాట పాడతాను. ఆసియా ఖండంలోనే తుమ్మెదాలు అతి పెద్ద కుంభమేళం తుమ్మెదాలు 2 ఏళ్ళకోసారి తుమ్మెదాలు మేడారం జాతరంట తుమ్మెదాలు ఆసియా ఖండంలోనే అతి పెద్ద కుంభమేళం 2 ఏళ్ళకోసారి మేడారం జాతరంట ఆసియా ఖండంలోనే తుమ్మెదాలు అతి పెద్ద కుంభమేళం తుమ్మెదాలు 2 ఏళ్ళకోసారి తుమ్మెదాలు మేడారం జాతరంట తుమ్మెదా. ఇప్పటి నుంచే కళారంగంలో పాటలు అనేది బయటకు వెళ్తాం అంటే నేను ఇది 3వ తరగతి నుంచి నేను కన్న కళ అన్న. అయితే ఫస్ట్ నేను స్టార్టింగ్ ఈ సాంగ్స్ వాడడానికి కారణం ఏంటంటే మన టీవీలలో జానపదాలు వస్తున్నాయి కదా, మధుప్రియ గోరెటెంకన్న ఇంకా గద్దరన్న ఆ సాంగ్స్ వస్తున్నాయి కదా, ఆ సాంగ్స్ని నేను ఎందుకు వాడొద్దు ఇలా వీళ్ళలాగా అనుకొని అయితే స్కూళ్ళల్లో నార్మల్గా వాడుతుంటే నార్మల్గా వాడుకుంటే ఇంకా 9th క్లాస్లో మనకి ఇప్పుడు 10th వాళ్ళు వెళ్ళిపోతుంటే ఫేర్వెల్ పార్ట్ ఉంటుంది కదా, వీడుకోల్ పార్ట్, దాని గురించి మా టీచర్స్ నన్ను ఎంకరేజ్ చేసి సాంగ్స్ రాయబందప్ప ఇట్లా వెళ్తురు కదా అన్న వాళ్ళ పైన రాయంటే ఒక సాంగ్ రాసిన. అప్పుడు నేను ఇప్పుడు డిగ్రీ 2nd ఇయర్ చేస్తున్నా, ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీ 2nd ఇయర్ చేస్తున్నాను. అంటే స్కూల్ వైస్ నుంచే నువ్వు పాటలు పాడాలని అప్పటి నుంచే అనుకున్నాను, ఎందుకంటే టీవీలలో చూసి గద్దరన్న కానీ విమలక్క కానీ వీళ్ళందరూ చూసి ఎక్కువ ఎవరు పాటలు వినేది? నేను ఎక్కువ అంటే ఇప్పుడు అప్పుడైతే నేను గద్దరన్న సాంగ్స్ విన్నా, గద్దరన్న పాటల నుంచి వెళ్ళి మధుప్రియ సాంగ్స్ అట్లా ఒకరొకరివి వాళ్ళందరూ యూట్యూబ్లలో వస్తుంటే అరే వీళ్ళందరూ వస్తుంది నేను ఎందుకు రావద్దని మా టీచర్స్ ఈటంగా మస్తు ఎంకరేజ్ చేసిరు. ఎప్పటికొకప్పుడు నువ్వు కన్న కళలు నిజమైతే బందప్పని మా టీచర్ వాళ్ళు ఎంకరేజ్ ఉంది, ఎందుకంటే పాటను బాగా పాడుతూ ఉన్నావు, అంటే అందరూ పాడేలాగా డిఫరెంట్గా ఎంచుకొని పాడుతూ ఉన్నావు. నువ్వు స్కూల్ డేలో ఉన్నప్పుడు పెరువల్ పాట ఏదో అన్నప్పుడు ఏం పాట పాడినావు అక్కడ నేనే రాసిన సాంగ్ని అన్న వాళ్ళ పైన వెళ్ళిపోతుంటాయి కదా, ఒక స్నేహితుల పైన స్నేహం గురించి, అంటే విడిపోతుంటే బాధ ఎట్లుంటుందని రాసి అప్పట్లోనే పాట రాసిన. ఎప్పుడు నేను 7th క్లాస్ నుంచి పాటలు రాయడం మొదలుపెట్టిన. ఒక్కసారి ఆ పాట ఒకసారి పాడు. నేస్తమా నా ప్రియ స్నేహమా విడువకు ఏ నాటికి వీడుకోలు కారాదెన్నడు మరువకు నా నేస్తమా విడువకు నా నేస్తమా మరువకు నా నేస్తమా విడువకు నా నేస్తమా ఆ చెట్ల క్రింద ఈ క్లాసు రూముల్లో ఎన్నో మధుర క్షణాలు ఆ చెట్ల క్రింద ఈ క్లాసు రూముల్లో ఎన్నో మధుర క్షణాలు ఈ మధురిమ కలకాలం నిలిచుండాలి జీవితాంతం గుర్తుండాలి ఓ నేస్తమా నా ప్రియ స్నేహమా
విడువకు ఏనాటికి వీడుకోలు కారాదెన్నడు మరువకు నా నేస్తమా విడువకు నా నేస్తమా నీ లక్ష్యం సాధించాలి నీ గమ్యం చేరుకోవాలి ఆశ నీ ఊపిరి ఆ పోరాటమే సాధనగా ఆశ నీ ఊపిరి ఆ పోరాటమే సాధనగా ఆహా అద్భుతాలు సృష్టించాలి నీ గమ్యం చేరుకోవాలి ఓ నేస్తమా నా ప్రియ స్నేహమా విడువకు ఏనాటికి వీడుకోలు కారాదెన్నడు మరువకు నా నేస్తమా విడువకు నా నేస్తమా మరువకు నా నేస్తమా విడువకు నా నేస్తమా. ఫ్రెండ్స్ కానీ అంటే మామూలుగా మనం డిగ్రీ ఇంటర్ చదువుతూ అంత బాధ ఉండే కానీ 10th వరకు వచ్చేవారికి ఎందుకంటే మనం అక్కడి నుంచి దాకా ఉంటాం కాబట్టి ఆ విడిపోతూ ఉంటే వేరే ఊరి నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు అక్కడ వచ్చేవాళ్ళు చాలా అద్భుతంగా రాస్తావు. అదే మా తెలుగు టీచరు భీమమ్మ టీచర్ అని ఉంటుంది, ఆమె ఎంకరేజ్ చేసి అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది. నేను రాసి కూడా మొత్తము క్లాస్ టీచర్ల దగ్గరికి తిరిగి ఎట్లుంది అని పాడి వినిపించి అందులో ఏమైనా చేంజ్ చేసేట్టు ఉంటే చేంజ్ చేసేట్టు అట్లా చేంజ్ చేస్తుంటే అట్లా టీచర్ సహాయం వల్ల సపోర్ట్ వాళ్ళది టీచర్ వాళ్ళది ఎక్కువ ఉంది నాకు. టీచర్ వాళ్ళది ఇక్కడ మమ్మీ వాళ్ళది ఊర్లో మీ ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ ఏమన్నారంటే నేను సమ్మక్క సారక్క సాంగ్ పాడినప్పుడు అరే నువ్వు ఇంతకు ముందు స్టేజ్ల పైన వాడుతుంటావు స్కూలల్లో, నువ్వు ఒక్కసారి యూట్యూబ్లో రాగానే మాకు అదొక తెలియని సంతోషం రా అసలు పట్టలేం ఆ సంతోషం అని మా ఫ్రెండ్స్ కూడా అన్నారు. నువ్వు ఎట్లా అనుకున్నావు ఒక్కసారి అంటే వాళ్ళు అట్లా అంటా ఉంటే అరే ఎన్నటికైనా నువ్వు సాధిస్తావు అన్న ఒక ఆశ మాకు ఉందిరా అని అన్నారు వాళ్ళు. సాధించినవు అయిపోయింది కదా ఇంకెందుకురా నీకు అని ఇంకా మా ఫ్రెండ్స్ ఎప్పుడు నాకు సపోర్ట్ ఉంటూనే ఉంటుంది ఇప్పటికైనా. అనిపించాలి ఇలా కొంతమంది పాడారు కదా వాళ్ళలాగా ఉండాలని బాగా కోరిక ఉంది కదా, అంటే ఆ పట్టుదలనే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అదొక్కటే కాదన్న ఇంకా మా టీచర్స్ కూడా బదిలీ అవుతారు కదా, ఆ బదిలీ అయిన దానిపైన ఎంతమంది మా టీచర్ స్టాఫ్ మొత్తం 60 మెంబర్స్. 60 మెంబర్స్లో 15 మెంబర్స్ వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. అయితే వాళ్ళ పైన మేము 10th లో వెళ్తుంటే అది ఇది రెండు కలిపి ఒకటే పార్టీ చేసినాం మేము. ఆ చేసే దాంట్లో వాళ్ళ పైన 1 గంటన్నర సాంగ్ రాసిన నేను. రాసి అప్పుడు ఎంపీపీ ఉంటారు కదా మండలానికి, ఆ ఎంపీపీని ఇన్విటేషన్కి పిలిస్తే ఆ మేడము ఆ పాటను విని ఒక 2000 నాకు మనీ ప్రైజ్ కూడా ఇచ్చింది. అప్పుడే నువ్వు ప్రైజెస్ కొట్టేసావు. తీసుకున్నా. ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రోగ్రామ్స్ ఉంటే వికారాబాద్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి కూడా నేను సాంగ్ పాడి మాది బాయ్స్ హై స్కూల్ అనమాట, బషాబాద్ బాయ్స్ హై స్కూల్. ఆ స్కూల్కి ప్రైజ్ తీసుకొస్తే ఇంకా సారు క్యాబిన్లో పెట్టేసుకుంటాక మేము మొత్తము 4 మెంబర్స్ బాయ్స్. అంటే అమ్మకి ఒక చెల్లికి మ్యారేజ్ అయింది, అన్న వాళ్ళకి మ్యారేజ్ అయింది, అందరికి మ్యారేజ్ అయిపోయింది. ఇంకా తమ్ముడు నేను ఇద్దరం ఉన్నాం. తమ్ముడు చదువుకుంటుండు, నేను చదువుకుంటున్నా. చిన్నప్పుడు అనుకున్న కళ నెరవేరు ఇంకా ముందుకెళ్ళాలి అంటే మా ఊళ్ళో వాళ్ళు గిట్ట ఎంకరేజ్ చేస్తారు. ఇట్లా స్కూల్లో జెండా ఉన్నా అంటే ఆగస్ట్ 15 జనవరి 26 ఉన్నా సరే నన్ను పిలుచుకొని వెళ్ళి అక్కడ స్కూల్లో సాంగ్స్ పాడిపించుకుంటారు అనమాట. స్కూల్ వయసు నుంచే తను పాటల రంగాన్ని ఎంచుకొని తను పాడుతూ ఉన్నాడు. ఎందుకంటే చిన్నప్పుడే ఒక కళ నెరవేర్చాలి అంటే ఒక చాలా ప్రయత్నం ఉంటుంది, చాలా పట్టుదల ఉండాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే తను ఒక శిఖరానికి ఎత్తాలంటే ఎన్నిసార్లు కింద పడ్డా కూడా తన ప్రయత్నాన్ని ఆపొద్దు. ఒక్కసారి ఎంచుకున్నామంటే ఆ నిర్ణయం సాధించేదాకా పట్టుదలతో ముందుకే వెళుతూ ఈరోజు యూట్యూబ్లో మంచి వైరల్ అయిన పాటలు చాలా ఉన్నాయి. సమ్మక్క సారక్క పాటలు కానీ తర్వాత ఇంకా ఫోక్ సాంగ్స్ కానీ చాలా పాటలు పాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ తన పాటలను ఆదరించండి. తను పాడుతున్నటువంటి పాటలను కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి. సన్ని నువ్వు ఏ విధంగా పాడుతున్నావు, ఇంకా ఇలాంటి పాటలు రావాలని మీరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా లిస్ట్గా వర్క్ చేస్తున్నా. అక్కడ ఉన్న వార్డెన్స్ టీచర్స్ అందరికీ నా సాంగ్స్ వింటారు అనమాట. అందరు పిల్లలు కూడా వింటారు. ఇన్ని సార్ మీ సాంగ్స్ బాగున్నాయి అంటారు. ఇంకేందంటే కొంచెం నువ్వు పాపులర్ కావాలంటే ఇంటర్వ్యూ ఇవ్వాలి సార్ మీరు, లేకపోతే ఇట్లా ప్రోగ్రాంలు చేయాలి సార్ అంటే ఇగో ఇప్పుడే కానీ మనము ఎదుగుతుంటే ఇంకా అప్పుడే మనం తొందరగా ఎదగలేం కదా. ఎదుగుతాం, దేనికైనా టైం ఉంది. టైం అనేది మనకి ఇంకా అయిపోలేదు, ఇంకా మస్తు ఉంది ఫ్యూచర్ అని నేను అట్లా లైక్ తీసుకుంటాను అన్ని. అంటే మా తెలుగు టీచర్ ఒక డైలాగ్ కొట్టింది, లేదురా ఏదైనా సరే సాధించాలంటే మంచి దానికి ఎక్కువ టైం పడుతుంది, చెడు దానికి తొందర టైం పడుతుంది అని చెప్పింది. అదొక్కటి నేను మనసులో పెట్టుకొని ఉందిలే ఎప్పుడో ఒకప్పుడు నేను బయటకు వస్తా అన్న ఒక చిన్న ఆశతోటే ఉన్నా. ఇంతసేపు మాటలు కాకుండా మంచి ఒక పాటతో ముందుకెళ్దాం. ఎందుకంటే మాటల కంటే పాటలే ప్రాధాన్యత ఇద్దాము. ఒక్కసారి మంచి జానపదం మీ అమ్మగారు నేర్పించిన పాట, ఎందుకంటే జనాలు నీ పాటలంటే ఇష్టపడుతున్నారు కాబట్టి అసలు అంటే పాటలే కాకుండా ఇంటర్వ్యూలు కూడా నీ పాటలు వింటూ ఉంటారు. ఇంటర్వ్యూలు ఇంకేం పాటలు పాడినా అనేది బాగా లోతుగా చూస్తూ ఉంటారు కాబట్టి మంచి పాట, నీకు నచ్చిన పాట, జనాలకు నచ్చే పాట. ఓకేనా పాట.
కట్ట మీద ఒయ్యేదానా కందిరిగా నడాముదానా కట్ట మీద ఒయ్యేదానా కందిరిగా నడాముదానా నా కమ్మలు నా కీకములో తెలరవ్వల కమ్మల జోడు నా కమ్మలు నా కీకములో తెలరవ్వల కమ్మల జోడు ఈత కొమ్మల గుడిసేదానా ఇరుగు పొరుగున దైసని దానా ఈత కొమ్మల గుడిసేదానా ఇరుగు పొరుగున దైసని దానా నా కమ్మలు నా కీకములో తెలరవ్వల కమ్మల జోడు నా కమ్మలు నా కీకములో తెలరవ్వల కమ్మల జోడు కట్ట మీద ఒయ్యేదానా కందిరిగా నడాముదానా కట్ట మీద ఒయ్యేదానా కందిరిగా నడాముదానా నా కమ్మలు నా కీకములో తెలరవ్వల కమ్మల జోడు నా కమ్మలు నా కీకములో తెలరవ్వల కమ్మల జోడు ఈత కొమ్మల గుడిసేదానా ఇరుగు పొరుగున దైసని దానా ఈత కొమ్మల గుడిసేదానా ఇరుగు పొరుగున దైసని దానా నా కమ్మలు నా కీకములో తెలరవ్వల కమ్మల జోడు నా కమ్మలు నా కీకములో తెలరవ్వల కమ్మల జోడు. పాటలు రిలీజ్ కాబోతా ఉన్నాయా ఇప్పుడు? లేకపోతే మీరు ఏంటంటే సమ్మక్క సారక్క జాతర వస్తే పాట రిలీజ్ చేస్తూ ఉంటారు, తర్వాత ఇంకేమన్నా ఫెస్టివల్ వచ్చినా బోనాల పండుగ వచ్చినా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పండుగలు ఉంటుంటాయి కదా, ఇప్పుడు ఏమన్నా పాట రిలీజ్? ఇప్పుడు మొహరం వస్తుంది కదా అన్న, దాని గురించి కూడా పాటలు పాడిన దాని గురించి కూడా వాడిన. అది ఈ రోజు రిలీజ్ కావాల్సింది కానీ కాకపోతే పెండింగ్ లో పడ్డది. ఒకసారి ఆ రిలీజ్ కాకముందే మా ఛానల్లో ఒక్కసారి పల్లవిచరణ మాకోసం. ఓకే, పాడతాను. అయితే ఇది ఆల్రెడీ నేను వాడిన తర్వాత అది ట్యూన్ వచ్చింది వేరే దగ్గర, అంటే యూట్యూబ్లో వచ్చేసింది. కాకపోతే అయినా పర్లేదని నేను అన్న ఇట్లా సాంగ్ వచ్చింది కదా అంటే ఏం కాదు పాడబని, ఎప్పటికైనా నీది నీ దగ్గర ఉంది, వాళ్ళది వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ ట్యూన్ వేరుంది నీ ట్యూన్ వేరుంది పాడని చెప్పారు. కాకపోతే ఆ పల్లె ఒక్కటి వాళ్ళ దగ్గర ఉంది. అది ఎట్లా వాళ్ళ దగ్గరికి ఎట్లా పోయింది? వాళ్ళ దగ్గర కంటే ఇక చెప్పలేం, నేను వాడాల్సిన సాంగ్స్ అన్ని ఆల్రెడీ యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి. నేను వాడదాం అనుకున్న సాంగ్స్ ఇంకా రాకోక అనేసి నా ట్యూన్ వేరు వాళ్ళ ట్యూన్ వేరు కాబట్టి పాడేసి అన్నాడు అన్న కాబట్టి రాజశేఖర్ అని ఇంకా నేను వాడేసాను. ఒక్కసారి ఆ పాట. ఊరంచున ఉల్లి తోటకు బండ్ల బాట ఊరంచున ఉల్లి తోటకు బండ్ల బాట మెల్లగా నడివే నీలమ్మో కొంగున కోడి పుంజమ్మ మెల్లగా నడివే నీలమ్మో కొంగున కోడి పుంజమ్మ పచ్చ పచ్చ సిరున్నది వంచుకు మల్లె మొగ్గున్నది పచ్చ పచ్చ సిరున్నది వంచుకు మల్లె మొగ్గున్న మెల్లగా నడివే నీలమ్మో కొంగున కోడి పుంజమ్మ మెల్లగా నడివే నీలమ్మో కొంగున కోడి పుంజమ్మ పచ్చ పచ్చ డబ్బాలాది పట్నం గాడి పోతున్నది పచ్చ పచ్చ డబ్బాలాది పట్నం గాడి పోతున్నా గాడిలోన దేవుడెల్లే దేవుని మాయ తెలియపాయ గాడిలోన దేవుడెల్లే దేవుని మాయ తెలియపాయ ఏమున్నాదో ఏమీ లేదు దేవుని మాయ తెలియపాయ దేవుని మాయ తెలియపాయ మళ్ళొచ్చే ఆడాది వస్తానండే కసిమయ్య వస్తానండే కసిమయ్య జడాలేడే కసిమయ్య జడాలేడే కసిమయ్య జడాలేడే కసిమయ్య జడాలేడే కసిమయ్య ఊరంచున ఉల్లి తోటకు బండ్ల బాట ఊరంచున ఉల్లి తోటకు బండ్ల బాట మెల్లగా నడివే నీలమ్మో కొంగున కోడి పుంజమ్మ మెల్లగా నడివే నీలమ్మో కొంగున కోడి పుంజమ్మ ఎర్ర ఎర్ర జిరున్నది వంచుకు మల్లె మొగ్గున్నది ఎర్ర ఎర్ర జిరున్నది వంచుకు మల్లె మొగ్గున్నది ఎర్ర ఎర్ర డబ్బల గాడి ఎండల గాడి పోతున్నది ఎర్ర ఎర్ర డబ్బల గాడి ఎండల గాడి పోతున్న గాడిలోన దేవుడెల్లే దేవుని మాయ తెలియపాయ గాడిలోన దేవుడెల్లే దేవుని మాయ తెలియపాయ యాడాలేడే బందనవాజు జడాలేడే బందనవాజు యాడాలేడే బందనవాజు జడాలేడే బందనవాజు మళ్ళొచ్చే ఆడాది వస్తానండే బందనవాజు వస్తానండే బందన ఊరంచున ఉల్లి తోటకు బండ్ల బాట ఊరంచున ఉల్లి తోటకు బండ్ల బాట మెల్లగా నడివే నీలమ్మో కొంగున కోడి పుంజమ్మ మెల్లగా నడివే నీలమ్మో కొంగున కోడి పుంజమ్మ నుంచి వెళ్ళి అంటే అమ్మ వాళ్ళు మోరంలో బొడ్డమ్మ వేస్తుంటారు కదా, అక్కడ వాడుతూ ఉంటారు. అయితే అమ్మ ఈ సాంగ్ వాడుతున్నా అంటే పాడరా బాగానే ఉంటుంది కదా అంటే దానికి ఏమన్నది అంటే ఇట్లా ఊరంచునితో అది పాట వేరుంటుంది. అయితే దాన్ని తీసుకెళ్ళి కొంచెం జానపదంగా ఉంటుంది మళ్ళీ మోరంకి వచ్చినట్టు ఉంటుంది అని అమ్మ చెప్పింది. దాని ప్రకారమే నేను ఇట్లా రాసి వాడిన పాట. దాదాపు ఎన్ని పాటలు రికార్డ్ అయినాయి
అంటే దాంట్లో స్టూడియోలో రికార్డింగ్ అయినాయి 2 సాంగ్స్. ఇప్పుడు ఒకటి 3వది రిలీజ్ అవుతుంది. ఒకటి మా నీలపల్లి గ్రామంలో ఒకటి ఏకంరి గుడి ఉంటుంది, అక్కడ జాతర అయితే శ్రావణంలో. ఎక్కువ జాతరల గురించి వీటి గురించి ఎక్కువ పాట ఎక్కువ అంటే ఇంకా దేవుళ్ళ పైన భక్తి ఎక్కువ అనమాట, అట్లా పాడుతున్నాను. ఏ దేవతను ఎక్కువ పూజిస్తావు? దేవత అనేది దేవుళ్ళ ఎక్కువ నాకు ముస్లిం దేవుడు అంటే ఇష్టము, తర్వాత ఎల్లమ్మ ఇష్టం. ఎల్లమ్మ పైన కూడా సాంగ్, బోనాల పైన సాంగ్ గిట్ట వాడుతున్నాయి. ఒక్కేసే డబ్బేసే రెండేసే శివ సాతులేసే ఎల్లు ఎల్లు ఎల్లమ్మో మా ఊరాలెల్లమ్మ కాళ్ళ గజాలి అమ్మో మా ఊరాలెల్లం ఎల్లు ఎల్లు ఎల్లమ్మో మా ఊరాలెల్లమ్మ కాలు గదాలి అమ్మో మా ఊరాలెల్లం గజ్జ గదాలి అమ్మో మా ఊరాలెల్లం ఒక్కేసే డబ్బేసే రెండేసే శివ సాతులేసే ఒక్కేసే డబ్బేసే రెండేసే శివ సాతులేసే అరే ఎల్లు ఎల్లు ఎల్లమ్మో మా ఊరాలెల్లమ్మ కాళ్ళ గజాలి అమ్మో మా ఊరాలెల్లం కాలు గదాలి అమ్మో మా ఊరాలెల్లమ్మ గజ్జ గదాలి అమ్మో మా ఊరాలెల్లమ్మ ఒక్కేసే డబ్బేసే రెండేసే శివ సాతులేసే నీ కొరకు పరిశరముడు బైన్లేసే మేసినాడు నీ కొరకు పరిశరముడు బైన్లేసే మేసినాడు ఎల్లు ఎల్లు ఎల్లమ్మో మా ఊరాలెల్లమ్మ కాలు గదాలి అమ్మో మా ఊరాలెల్లం గజ్జ గదాలి అమ్మో మా ఊరాలెల్లమ్మ ఎల్లు ఎల్లు ఎల్లమ్మో మా ఊరాలెల్లం పుటెడు పుటెడు గవల దండలు నీకే సొత్తుమమ్మ పుటెడు పుటెడు గవల దండలు నీకే సొత్తుమమ్మ ఎల్లు ఎల్లు ఎల్లమ్మో మా ఊరాలెల్లం కాళ్ళ గజాలి అమ్మో మా ఊరాలెల్లమ్మ కాలు గదాలి అమ్మో మా ఊరాలెల్లం గజ్జ గదాలి అమ్మో మా ఊరాలెల్లం పుటెడు పుటెడు నిమ్మకాయలు నీకే సొత్తుమమ్మ పుటెడు పుటెడు నిమ్మకాయలు నీకే సొత్తుమమ్మ ఎల్లు ఎల్లు ఎల్లమ్మో మా ఊరాలెల్లమ్మ కాలు గదాలి అమ్మో మా ఊరాలెల్లం గజ్జ గదాలి అమ్మో మా ఊరాలెల్లమ్మ ఎల్లు ఎల్లు ఎల్లమ్మో మా ఊరాలెల్లమ్మ ఎల్లు ఎల్లు ఎల్లమ్మో మా ఊరాలెల్లమ్మ ఎల్లు ఎల్లు ఎల్లమ్మో మా ఊరాలెల్లమ్మ. మొహరం గురించి కూడా పాటలు పాడిన అంటే ఇన్ని పాటలు యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి కదా, మీ అమ్మ ఎట్లా ఫీల్ అవుతారు ఇంట్లో వాళ్ళు? అమ్మ అయితే ఇంతకు ముందు ఇది ఓలీ సాంగ్ రిలీజ్ అయిన రోజు అమ్మ పేరు కూడా వేయించినాం, అందులో అమ్మ పేరు వేయించినాం. అమ్మ అయితే ఇంకా నా పాటలు నేను వాడకపోయిన పల్లె స్టూడియోలో నా కొడుకు వాడుతున్న సంతోషంలో అమ్మ ఏడ్చిందంట, నాకే తెలియదు. ఊర్లో వాడుకునే పాటలు ఇప్పుడు నా కొడుకు తీసుకో యూట్యూబ్ లో పెట్టి జనాలు చూస్తారు అని అమ్మ ఏడ్చిందంట. ఇంకా ఏడిస్తే ఇంకా తమ్ముడుండి కూడా స్టూడియోలో పాడిస్తావు? పాడిస్తాను, అనుకుంటున్నాం నేను ఇంకా రాజశేఖర్. అమ్మ పేరు గడ్డం భీమమ్మ. భీమమ్మ గారు నీ పాటలు పాడుతుండగా నీ కొడుకు నిజంగా నీ పాటను కూడా నువ్వు కూడా టీవీలో చూపించడానికి యూట్యూబ్లో పాటలు చాలా మంది పాడతారు కదా, నువ్వు కూడా ఒకసారి పాడి జనాలు కూడా పరిచయం చెప్పి, ఎందుకంటే అమ్మ పాటలే పాడుతున్నావు కాబట్టి నిజంగా చాలా పల్లె గొంతులు అవన్నీ. అవునన్న పల్లె గొంతులు. ఇప్పుడు వాళ్ళ పాటలే ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబ్లో ఇలాంటి పాటలే పాడుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి పాటలను ఆదరిద్దాం. చాలా సంతోషం, ఎందుకంటే నువ్వు కూడా మంచి స్థాయిలో పాటలు వెళ్తూ ఉన్నావు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా కళ నెరవేరుతూ ఉంది. ఇట్లనే నువ్వు కూడా మంచి సినిమా ఇంట్రెస్ట్లో కూడా పరిచయం అయ్యి సినిమా స్థాయి దాకా. అయితే లాస్ట్లో ఒకటి మంచి పాట అంటే ఇంకా ఇది మా దగ్గర ఇప్పుడు నీలపల్లి గ్రామం గురించి చెప్పిన కదా, అక్కడ ఏకండి రామలింగేశ్వర స్వామి ఉంటాడు. దానిపైన అమ్మ వాడింది. అయితే నార్మల్ గా వాడుతూ ఉంటే అమ్మ నేను దీన్ని వాడతా, ఇట్లా జాతరకి సాంగ్ రిలీజ్ చేస్తా అంటే పాడు, అట్లా కాదు ఇట్లా వాడుతూ అంటే మంచిగా హిట్ అయితే సాంగ్ అని అమ్మ చెప్పింది. అయితే ఆ సాంగ్ వాడుతా. ఆల్రెడీ యూట్యూబ్ లో వచ్చింది, రిలీజ్ రాలేదు ఇంకా, దాన్ని ప్రోమో ఒక్కటి చేసినాం అంతే, ఇంకా వాడలే దాన్ని. అంటే దానికి ఏమంటే షూటింగ్ తీద్దాము అని ఇట్లా అందరికి అయిపోయింది కానీ ఇంకా రిలీజ్ చేయలే అసలు. ఇంకా రికార్డింగ్ నార్మల్ గా ఊకే వాడేసి అంతే, ఇంకా దాన్ని ఫైనల్ చేయలే సాంగ్. ఒకసారి పాడు. యాకండ్రి నీలపల్లి గ్రామంలో వెలసిన్నాడు, తన గుండంలో తన మాడి పొమ్మన్నాడు, తన గుండంలో తన మాడి పొమ్మన్నాడు. దట్టమైన అడవిలో వెలసిన్నాడు, తన గుండంలో తన మాడి పొమ్మన్నాడు, తన గుండంలో తన మాడి పొమ్మన్నాడు. నువ్వయ్యే తెరి వెంట నేనొత్తునా, నీ గుండంలో తన మాడి నేనొత్తునా, నీ గుండంలో తన మాడి నేనొత్తునా. నువ్వయ్యే తెరి వెంట నేనొత్తునా, నీ పాదాలు నీవయ్య తెరి వెంట నేనొత్తునా, నీ గుండంలో తన మాడి నేనొత్తునా, నీ గుండంలో తన మాడి నేనొత్తునా.
యాకండ్రి రామస్వామి రమ్మన్నాడు తన గుండంలో తన మాడి పొమ్మన్నాడు తన గుండంలో తన మాడి పొమ్మన్నాడు నువ్వయ్యే తెరి వెంట నేనొత్తునా నీ గుండంలో తన మాడి నేనొత్తునా నీ గుండంలో తన మాడి నేనొత్తునా యాకండ్రి యాకం సావులు రమ్మన్నాడు తన గుండంలో తన మాడి పొమ్మన్నాడు తన గుండంలో తన మాడి పొమ్మన్నాడు నువ్వయ్యే తెరి వెంట నేనొత్తునా నీవు దొక్కిన జాడలు మొక్కెత్తునా నీవు దొక్కిన జాడలు మొక్కెత్తునా యాకండ్రి ఆంజనేయులు రమ్మన్నాడు తన గుండంలో తన మాడి పొమ్మన్నాడు తన గుండంలో తన మాడి పొమ్మన్నాడు నువ్వయ్యే తెరి వెంట నేనొత్తునా నీ గుండంలో తన మాడి నేనొత్తునా నీ గుండంలో తన మాడి నేనొత్తునా నీలపల్లి గ్రామంలో వెలసిన్నాడు తన గుండంలో తన మాడి పొమ్మన్నాడు తన గుండంలో తన మాడి పొమ్మన్నాడు దట్టమైన అడవిలో వెలసిన్నాడు తన గుండంలో తన మాడి పొమ్మన్నాడు తన గుండంలో తన మాడి పొమ్మన్నాడు తన గుండంలో తన మాడి పొమ్మన్నాడు పాటను పాడిను అంటే అది నార్మల్ గా దేవుని పైన ఉంటే నేనేం చేసిన అంటే ఊరుని ఆ అడవిని యాడ్ చేసిన సాంగ్ లో అది పల్లవి కిందకి తీసుకున్నా ఎప్పుడు జరుగుతుంది ఆ పండుగ శ్రావణం లాస్ట్ ఎండింగ్ ఉంటది కదా లాస్ట్ సోమవారం ఉంటది ఆ రోజు ఉంటది జాతర పాట రిలీజ్ చేస్తావు ఈ పాటతో ఇంకా వైరల్ అవుతావు అంటే ఎప్పుడంటే ఓలి పాటతో కొంచెం వైరల్ అయ్యావు అదే విధంగా ఇప్పుడు మోహరం రేపు పాట చాలా మంది చూస్తూ ఉంటారు మోహరం సాంగ్ నుంచి వెళ్ళి కొంచెం బయటకు వస్తా అని ఒక ఆశ ఉంది ఖచ్చితంగా వస్తావు ఎందుకంటే మా ఛానల్ నుంచి కూడా ప్రతి ఒక్కరు వ్యూస్ చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇట్లాంటి పల్లె మట్టిలో మాణిక్యాలనే మనం ఎంచుకొని ఇంటర్వ్యూలో కూడా ఇంకెన్నో పాటలు పాడుతూ ఉంటాడు కాబట్టి తను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ సాంగ్సే ఎక్కువ ఇంకా అమ్మతోనే నేను ఇంటికాడ పొలానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు నేను అమ్మతో పొలానికే వెళ్తుంటే స్కూల్కి 3 రోజులు వెళ్తే 4 రోజులు పొలానికి ఇంకా కాలేజ్కి 3 రోజులు వెళ్తే 4 రోజులు ఈ పొలానికి వెళ్ళినప్పుడు అమ్మ వాడుతున్నట్టు పాటలు గుర్తుంటే ఒక్క పాట మాకు దర్గా మీద వాలెనమ్మ సిలుకలు వాలెనమ్మ సిలుకలు వంగెనమ్మ గొలుకలు వాలెనమ్మ సిలుకలు వంగెనమ్మ గొలుకలు రెబ్బ వంపుకుందునా గొలుక దెంపుకుందునా రెబ్బ వంపుకుందునా గొలుక దెంపుకుందునా రెబ్బ వంపుకుందునా గొలుక దెంపుకుందునా రెబ్బ వంపుకుందునా గొలుక దెంపుకుందునా మై బుసువను దర్గా మీద వాలెనమ్మ సిలుకలు వాలెనమ్మ సిలుకలు వంగెనమ్మ గొలుకలు వాలెనమ్మ సిలుకలు వంగెనమ్మ గొలుకలు రెబ్బ వంపుకుందునా గొలుక దెంపుకుందునా రెబ్బ వంపుకుందునా గొలుక దెంపుకుందునా రెబ్బ వంపుకుందునా గొలుక దెంపుకుందునా రెబ్బ వంపుకుందునా గొలుక దెంపుకుందునా ఇది ఆడిన సాంగ్స్ అన్ని దాని లోపల వచ్చేసిన ఆల్రెడీ నేను వాడదాం అనుకున్న సాంగ్స్ ఆల్రెడీ ముందే వచ్చేసినాయి కాబట్టి ఇంకా పాడొద్దని నార్మల్గా ఇంకా పాడేసుకుంటా అంతే. అంటే ఎక్కువగా మీరు ఎవరి పాటలు ఎక్కువ వింటారు? యూట్యూబ్లో చాలా మంది సింగర్స్ ఉన్నారు కదా. యూట్యూబ్లో ఎక్కువ అంటే ఇప్పుడు మామిడి మౌనిక సాంగ్స్ విన్నా, మౌనిక యాదవ్ విన్నా, మధుప్రియ విన్నా. ఎక్కువ నీకు ఇష్టమైన వాళ్ళు ఒకరే? ఇష్టమైన వాళ్ళు అంటూ నాకు ఎవ్వరు లేరు. వాళ్ళ లెక్క నేను కావాలనుకున్న అంతే చూస్తా. నీకంటే ఒకటి ప్రత్యేకత లేదా? వాళ్ళ లెక్క ఎందుకు అవుతావు? నీకంటే ఒక డిఫరెంట్ గా స్థాయి లేదు. డిఫరెంట్ అంటే నేను గద్దరన్నని చూసిన కదా, గద్దరన్నని చూసి అరే ఏం పాడుతుండు తాత అనుకొని అట్లా ఆయనని ఒకసారి గద్దరన్న పాట ఏదైనా పాడతావా? గద్దరన్న పాట అంటే తెలంగాణ పొడుస్తున్న పొద్దు సాంగ్ పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా. దేవుళ్ళ మీద ప్రతి ఒక్క దేవుళ్ళ మీద పాటలు నీ దగ్గర ఉన్నాయి. వాస్తవానికి ఇప్పుడు నా సమ్మక్క సారక జాతరలో పాటలు పాడినావు, అలాగే మొహరం గురించి పాటలు పాడినావు, అదేవిధంగా బోనాల సాంగ్స్ పాడినావు. నువ్వు పాడిన ప్రతి పాట రికార్డింగ్ అయిన పాటలు పాడినావు, అదేవిధంగా అమ్మ నేర్పించిన పాటలు ఎక్కువ పాడినావు. ఎందుకంటే అమ్మ పాటల్ని జనాలకి పరిచయం చేయాలని నీ గోలు. అదేవిధంగా నువ్వు కూడా మంచి సింగర్గా ఎదగాలి. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఈ విధంగా నీకు ఇంటర్వ్యూ చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదేనా? ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే. అయితే నేను ఇక్కడికి వచ్చే ముందు ఏమనుకున్నా అంటే ఆడ అన్న ఏం అడుగుతాడో నేను ఏం చెప్పాలనో అసలు నాకు తెలియదు కదా, తెలియదు కాబట్టి అనుకున్నా. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి నార్మల్గానే ఉంది, అంతే. ఎట్లా అనిపిస్తుంది అంటే నేను ఇంటర్వ్యూ ఇస్తానో ఇయ్యనో అనుకున్నా. నేను అసలు బయటికి వచ్చి నేను ఎవరితో నన్ను ఇంటర్వ్యూ చేస్తానా చెయ్యనా అని ఒక మనసులో అనుకున్నా. కాకపోతే రాజశేఖర్ అన్న ఇంకా ఫోన్ చేసి అరే నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వాలి కంపల్సరీ అంటే సరే అన్న ఇద్దామని మధు టీవీ జే అని ఉంటుంది అన్ననే చెప్పిండు. అన్ననే కాల్ చేసిండు, ఇంకా నా ఎదురుగానే మీతో మాట్లాడిండు. అయితే వెళ్ళి ఇచ్చేద్దాం రా అంటే ఇంకా మీరు కూడా రేపు లేదన్నా ఎల్లుండి సండే రోజు రండి నేను తీసుకుంటా కంపల్సరీ అన్నారు. కాబట్టి ఇంకా నేను అక్కడ అన్న మాట్లాడుతుంటేనే నేను సంతోషించిన, అరే నన్ను ఇంటర్వ్యూ చేపిస్తుండ అన్న అని ఇట్లా సంతోషించిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా సంతోషంగా ఉంది. ఇంకా మీ అమ్మ పాడిన పాటలు, నువ్వు పాడిన పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చూసిన వ్యూవర్స్ కూడా అదే రెస్పాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, ఎట్లా వాడండి, ఏ విధంగా వాడండి, ఇంకా ఏ విధంగా పాడితే దాన్ని సక్సెస్ అవుతాయని ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా జనాల్ని, మా వ్యూవర్స్ని
మంచి మంచి పాటలతో ఉర్రూతగించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి అందరికీ ధన్యవాదాలు. నేను మీ బన్నీ సింగర్ని. మీ బన్నీ సింగర్గా యూట్యూబ్లోనూ బయటికి వచ్చేస్తున్నా. మరి అందరు నన్ను ఆదరించి బయటికి తీసుకొచ్చి ఒక బన్నీ సింగర్ అని గుర్తిస్తారని అనుకుంటున్నా. అయితే ముందుగా ఈ ఛానల్కి నాకు ఛాన్స్ ఇచ్చిన అన్నకి, అందరికీ మధు టీవీ అన్న ఛానల్కి ధన్యవాదాలు. అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి ఇంకా షేర్ చేసి ఇతరులకు అందరికీ ఒక బన్నీ సింగర్ అంటే తెలియదో మరి మీకైతే తెలియదు, నాకిట తెలియదు. కాకపోతే ఈ పల్లె జానపదాలు అనేటివి నేను వాడుతున్నా. పల్లె జానపదాలు మీకు ఎలా ఉన్నాయో అనేది ఒక కామెంట్ చేయండి. ఈ బన్నీ సింగరు ఇంకా ఎట్లా వాడాలన్న దాని గురించి కూడా మీరు కింద కామెంట్ చేయండి. దానికి ఎలా వాడాలన్న దాని గురించి కూడా నేను ఇంకా సింగర్స్ అన్న వాళ్ళకి ఇంకా మిగతా వాళ్ళకి అడిగి తెలుసుకొని నేను సాంగ్స్ వాడతాను. మరి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి ఆ గంట సింబల్ని కూడా కొట్టండి. ఈ బన్నీ సింగర్ని ఆదరించండి. థ్యాంక్ యూ.